ఫ్రెండ్స్, నిత్యం మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఎన్నో కథలైతే వింటూ ఉంటాము. రీసెంట్గా ఎన్నో సినిమాలు కూడా వస్తున్నాయి దీనికి సంబంధించి. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఇంకా చాలా ఊర్లలో పాత ఆచారాలు, మూఢనమ్మకాలు ఇలా వీటికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. కవల అట్టిపండ్లు తింటే కవల పిల్లలు పుడతారని నమ్మే చాలామంది ఇంకా ఈ జనరేషన్లో. అటువంటిది కవల పిల్లల్ని బలి ఇస్తే ఎక్కడ లేని శక్తులు వస్తాయని, కవల పిల్లల్ని బలియించి వాళ్ళ ఎముకలతో అమావాస్య రోజున పూజలు చేస్తే క్షుద్ర శక్తులు వస్తాయని మూఢనమ్మకాలతో ఇద్దరు చిన్నారులను చంపేశారు. అలాగే వాళ్ళ తల్లిని, తండ్రిని కూడా బలి తీసుకున్నారు. ఈ ప్రదేశంలో కొంతమంది మంత్రగాళ్ళు చిన్నపిల్లల్ని బలి తీసుకుంటున్నారు. చిన్నపిల్లలుండే తల్లిదండ్రులకి ఒకటే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు. ఆస్తి కోసము, డబ్బు కోసము, బంగారం కోసము సంబంధాలని కూడా చూడకుండా కొంతమంది మనుషుల్ని చంపుతున్నారు. ఇలా ఎవరు బాధపడకూడదు, ఎవరికి ఏమీ కాకూడదని ఈ వీడియోని, ఇటువంటి ప్రదేశాలని వెళ్ళి మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇక్కడ జరిగిన విషయం చాలా బాధాకరము. అతీతుల శక్తుల కోసం పిల్లల్ని బలి ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ ఆత్మలకు శాంతి లేకుండా వారిని ఇబ్బంది పెడుతూ మాంత్రికులు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడాను నరకం చూపిస్తూ ఇక్కడ ఏదో జరుగుతుందనే ఆలోచన మొదలై ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి భయపడేలా చేస్తున్న కొంతమంది ఎదుర్కొంటూ మేము చేస్తున్న ప్రయత్నమే ఈ మిస్టరీ బాక్స్ సిరీస్. ఇంకా ఏంటి అనేది, ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైంది? ఎందుకు పలుకుంటూ వచ్చావు? నేను రాలేనా? నేను రాలేనా? ఎందుకు బ్రో? ఇంటికి వచ్చి పడిపోయాడు బ్రో. రే అబ్దుల్, లే ఒకసారి. ఓకేనా? లేరా? ఓకే కదా అబ్దుల్? ఉండు రిలాక్స్ బ్రో. లాస్ట్ టైం నాకు ఇండి ఇది రెడ్ క్లాత్ కనెక్ట్ పడింది. రే అబ్దుల్, ఏమిరా? ఏమో తెలియదు. ఆటోమేటిక్గా వచ్చేసిన దగ్గరికి. రిలాక్స్ బ్రో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనోడు పైకి ఏదో పరిగెత్తుకుంటూ ఎవరో పిలిచినట్టుగా వచ్చి ఈ రూమ్లో అయితే పడిపోయాడు. ఈ రూమ్లో ఒక బొమ్మ దొరికింది కదా, ఆ బొమ్మ దొరికిన రూమ్లోనే ఈ క్లాత్ ఇదంతా చూడండి అలానే ఉన్నాయి. ఇదే రూమ్లోనే మనకు దొరికింది. ఇప్పుడు ఈ రూమ్లో ఏం చేయబోతున్నామంటే మొత్తం ఒకసారి కంటిన్యూగా తిరిగి చూస్తాము. తిరిగి చూసిన తర్వాత ఇక్కడ ఇదంతా కూడాను ఒక జిన్ ఎఫెక్ట్ లాగా పైన అయితే ఉన్నది. అప్పుడు మాకైతే కొద్దిగా ఒక పౌడర్ లాంటిది అలాంటిదంతా ఉండి, బొమ్మ ఉండి, కొద్దిగా మిరపకాయ, బొగ్గు ఇలాంటివన్నీ అయితే అప్పుడు ఇక్కడ చూశాను నేను. ఇప్పుడు ఈ పైన ఇందాక మనకు పార్ట్ 1లో మీరు చూశారు, డౌజింగ్ రాడ్స్తో అయితే మనమైతే ఆడి చూపించాము అక్కడ రియాక్షన్స్. ఇప్పుడు జిన్కి సంబంధించింది ఉందా లేదా అని తెలుసుకోనికి నేను కొన్ని వస్తువులు తెచ్చాను. ఆ వస్తువులతో కూడా ఆడి ఇక్కడ జిన్ ఎఫెక్ట్ ఉందా లేదా, జిన్కి సంబంధించింది ఏమన్నా మనకు రియాక్షన్స్ దొరుకుతాయా అనేసి కూడా చూస్తాను. ఓకేనా? నీకేమైందా? నువ్వేం డల్ అయిపోతున్నావు? నార్మల్ ఏం లేదు కానీ మనోడికి ఉన్నట్టుండి ఇట్లా అయిపోతుంది కదా. పోయిన ప్రతిసారి ఇట్లా అవుతుంది మన ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. కాదు, నీకేదో లెగ్ పెయిన్ అన్నా? ఈ లెగ్ ఓకే ఓకే కదా.
సో గైస్ ప్రతాప్ అన్న కూడా ఈ లొకేషన్కి వచ్చినప్పుడల్లా కొద్దిగా అదే ఏదో బ్రో కొద్దిగా బాడీలో ఏదో కూడా అన్ని కాదు బ్రో చోలో ఏమై ఫోన్ ఆఫ్లో ఉంది. ఫ్రెండ్స్ ఫోన్ ఆఫ్లో ఉంది. నైట్ వాష్ న్యాచురల్గా దీన్ని కనెక్ట్ చేసి ఉన్నాను. చెవులో బ్లూటూత్ ఏదో కొట్టుకుంటుంది అన్నా. ప్రామిస్ అన్నా. ఓ రిలాక్స్. హలో, నా బ్లూటూత్ లెగ్ కూడా వచ్చి మీరు రియాక్షన్స్ ఇస్తున్నారా? ఏయ్ అబ్దుల్ నువ్వు జాగ్రత్త సరేనా, టెన్షన్ పడకు. కలిమా చదువుకుంటూ ఉండు. ఓకే, కలిమా చదువుకుంటూ ఉండు, ధైర్యంగా ఉండు. బ్రో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి చూసిన ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అబ్దుల్ని కొద్దిగా ఎక్కువగానే ఈ లొకేషన్లో ఇబ్బంది అయితే పెడుతూ ఉంది. ఇక్కడుండే ఏదో ఒక స్పిరిటో జిన్నో ఏదో మనకైతే తెలియదు కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే వాడు అక్కడి నుంచి పరిగెత్తుండో వచ్చి ఇక్కడ పడిపోయాగానే కొద్దిసేపు వరకు దాదాపు ఒక 10-15 నిమిషాల వరకు స్పృహ అనేది లేదు వాడికి. కొద్దిసేపు మేమంతా లేపి అలా ఇలా చేసి తర్వాత నిలబెట్టిన తర్వాత కొద్దిగా రికవర్ అయ్యాడు. కొద్దిగా కంట్రోల్లోనే ఉండి ఇంకా సొగంలో వెళ్ళిపోతే బాగోదనేసి కంటిన్యూ చేస్తున్నాము. తర్వాత కూడా చాలా యాక్టివిటీస్ జరిగాయి. ఏం జరిగాయి అనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వీడియోని అందరూ లైక్ చేయండి. ఎవరో వచ్చి వెళ్తున్నారు ఇక్కడికి అయితే. హలో బ్రో. సో గైస్ ఇక్కడ స్టార్ట్ అయిపోయిన ఏమంటలు అయితే చిన్న ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అబ్దుల్ అన్న జాగ్రత్త. ఓకే అన్న. హలో ఈ మంటలు వెలిగిస్తుంది ఎవరమ్మా? ప్రతిసారి మంటలతో ఆహ్వానం చేస్తున్నారు. ఎవరైనా ఉండి ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఇట్లా విసిగించద్దు వచ్చిన ప్రతిసారి. మీకోసం మేము రావటము, మీరు ఇక్కడ మాకేం చెప్పకుండా వెళ్ళిపోవటము, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అసలు ఇది కరెక్టే కాదు మీకు. మేము వచ్చిన ప్రతిసారి మాకు మంటలతోనే వెల్కమ్ చెప్తారు మీరైతే. నాకేం అర్థం కాదు. నేను అబ్బా ఇదేంటరా ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా చూడు మొబైల్ ఆఫ్లో ఉన్నా కూడా దాని అంతా గది తిరుగుతుంది. సో గైస్ మా ఈ బుల్లి నైట్ వర్షన్లకి కూడా బుల్లి ఆత్మ ఏమన్నా చేరిందేమో. ఆత్మనా లేకపోతే ఏదైనా శక్తినా? సో అన్న వాళ్ళు అక్కడ కవర్ చేస్తారు. ఏమైనా ఉంటే మాట్లాడచ్చు కదా, కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఉన్న ఆత్మశక్తులకి జిన్ శక్తికి ఐ కైండ్లీ రిక్వెస్ట్ వన్ థింగ్.
మీరు డెఫినెట్గా ఒక్కసారైనా సరే మా కంటి ఎదురుగా రండి, మాకు కనిపించి మా ఆనందం కోసమైనా కనిపించండి. మీ బాధలు చెప్పుకోవడానికి మీరు కనిపించుకోకుండా కూడా బల్లినో పాము. లుంగీలు, బట్టలు, ఫ్యాన్లు. సో లాస్ట్ టైం కాల్ చేసిన బొమ్మ ఇదే, చూడు చూపి. మేబీ మనం వచ్చి వెళ్ళిన తర్వాత తెలిసినట్టుంది ఆ బాక్సులన్నీ మనం తీసేసి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఎవరు కూడాను ఇక్కడ ఎటువంటి బాక్సులంట ఏదైనా ప్రయోగాలంట కనిపించలేదు ప్రస్తుతానికైతే. ఈ రూమ్స్ వరకు నేను చెప్పాను కదా, ఆ రూము స్వస్తిక్ రూము, ఓం సింబల్ ఉండే రూము, ఆ రూమ్లోకి అయితే ఈరోజు కుదిరితే ఈరోజు తప్పకుండా వెళ్తాము. ఇది అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి ఓవర్ నైట్ అయినా సరే షూట్ చేస్తాం గైస్. ఇక్కడ ఏదో హిందీలో రాస్తున్నారు. హిందీ వర్డ్స్ ఉర్దూలో ఏమో రాస్తున్నారు. కింద ఉన్నట్టు ఈ రూములు లేవు ఇక్కడ. ఈ పొయ్యిలు, ఈ కర్రలు, అమ్మ బాబోయ్. ఇదేంట్రా నాయన వచ్చిన ప్రతిసారి మళ్ళీనా? స్మెల్ ఏమైనా వస్తుంది మీకు? అదే కదా భయంకరమైన భరించలేనా వాటర్ ఇక్కడికి వస్తాయన్న వాటరు. పైన స్లాబ్ ఉంది కదన్నా. వర్షం అది కాదురా బ్రో. సో ఫ్రెండ్స్, ఇలా ఫైనల్గా చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాము. ఇక్కడైతే నా డౌట్ ప్రకారము పైన అయితే పైకి రాగానే ఇది ఎప్పుడైతే ఈ రెడ్ క్లాత్ ఇదంతా ఉండిందో అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇక్కడ ఏదో జిన్ శక్తి లాంటిది ఏదో ఉందని. ఇప్పుడు దానికి నేను ఇప్పుడు ఏం చేశానంటే కొన్ని వస్తువులు తెచ్చాను.
ఆ వస్తువులతో జిన్ ఉందా లేదా అని క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. రెడీనా? ఆడదామా? ఓకే అబ్దుల్, ఓకే అన్న. నువ్వు జాగ్రత్త. సో ఫ్రెండ్స్, ఈ చేతిలో ఉండేది ఏంటి? తలుపు మనం మెరుస్తుంది అనుకుంటున్నారా? దీంట్లో వచ్చేసి మీలో ఎంతమంది అరుంధతి సినిమా చూసి ఉంటారు? నాకు తెలిసి 99%, 100% అందరు చూసి ఉంటారు. అరుంధతి సినిమాలో ఒక సీన్లో హజరత్ అరుంధతికి మన అనుష్కకి ఇస్తాడు కదా ఒక రక్షారేఖ పౌడర్ అనేసి తన రూమ్లో బంధించినప్పుడు, అలాంటి పౌడర్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఉన్న జిన్ శక్తి ఎటువంటిదో తెలియదు. జిన్ శక్తులకి ఎక్కువగా ఇష్టమైనటి కొన్ని వస్తువులు, అందులో ముఖ్యంగా ఈ ఎముకలు అలాగే బొగ్గు ఇటువంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాయి జిన్ శక్తులు. అందుకనేసి ఇక్కడికి ఇవి రెండు తీసుకొచ్చాను. ముఖ్యంగా ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, ఇప్పుడు మనకు ఒకవేళ అది వచ్చి దీనిని స్వీకరించేటప్పుడు కానీ దీనికోసం ఏదన్నా హరకతులు చేస్తుందేమో, మా పైకి విరుచుకుపడుతుందేమో, దాని నుంచి కాపాడుకోవడానికి, మా నుంచి మేము రక్షించుకోవడానికి మాకంటూ ఒక హెల్ప్ఫుల్ కోసమే ఈ రక్షారేఖ లాంటిది ఈ పౌడర్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది నాకు ఒక దర్గాలో ఒక హజ్రత్కి ఇలా మొత్తం వివరించి చెప్పినంటే ఇక్కడ ఉన్నది 100% తెలుసుకోవాలి నేను. ఇక్కడ ఎందుకు, ఏముంది, జిన్నే ఉందా, ఆత్మే ఉందా, ఏదుందా అనేది మీకు 100% క్లారిఫికేషన్ అయితే నేను ఇవ్వాలి కదా. దానికోసమే మీరు చాలామంది కోరారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఇక్కడ ఉండేది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయండి అని. అందుకని మొత్తం తిరిగి దాదాపుగా ఇంత లేట్ అవ్వడానికి కారణం కూడా ఇదే. అంతా తిరిగి నేను దర్గాలన్నింటినీ తిరిగి ఇవన్నీ మన వీడియోస్ అవన్నీ చూపించి ఇలా ఉంది, నేను ఇక్కడ ఇలా చేయాలి అంటే వాళ్ళు వద్దు, ప్రమాదకరం అన్నా కూడా వినకుండా ఏదైనా చిన్న మాకు కాపాడడానికి మీ తరఫు నుంచి హెల్ప్ఫుల్గా ఏదైనా ఇవ్వండి అని చెప్పి ఇది తీసుకొచ్చాము. సో దీన్ని ఎలా చేస్తామో ఏంటనేది చూడండి గైస్. సో ఇంత రిస్క్ చేసిన దానికన్నా మీరు కనీసం ఒక లైక్ చేయండి. లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి తోడు ఈ మధ్యన కామెంట్లు ఎక్కువ వేయాలి. చేసుకునే వాళ్ళు చేసుకోండి ఎంతైనా. ఓకే అన్న? ఓకే అబ్దుల్, ఓకే అన్న. జాగ్రత్త, చాలా రిస్క్ ఉంటుంది, టెన్షన్ పడకుండా ఉండు. ముఖ్యంగా ఇప్పుడు మేము ఈ రూమ్లో ఎందుకు చేస్తున్నాం అంటే ఒకసారి చూడండి. లాస్ట్ టైం ఇక్కడే చూడండి, ఈ రెడ్ క్లాత్, ఈ బొగ్గులు, ఈ మిరపకాయలు ఇవన్నీ దొరికింది కూడా ఇదే రూమ్లోనే. అందుకనే ఇదే రూమ్లోనే చెయ్యాలి అనేసి డిసైడ్ అయిపోయాము. ఓకే అన్న? ఇంకెట్లా నీకంటూ ఏమన్నా ఒక ఐడియా ఉందా? దీని గురించి ఐడియా లేదు. జిన్ సంబంధించి నో ఐడియా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే అబ్దుల్, వచ్చేయండి. ఒకసారి కల్మా చదువుకుంటాను. నాకు కూడా ఏం కాకూడదు, మన వాళ్ళకి కూడా ఏం కాకూడదు కాబట్టి. ఓకేనా? వచ్చేయండి, నిలబడండి, వచ్చేయండి. అబ్దుల్, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒకటి లైన్ గీసి నీకు కూర్చోబెడతా, అదే నిలబడుకో ఈ లైన్ చుట్టూ. ఎంత జరిగినా ఏం జరిగినా కూడా లైన్ నుంచి బయట అడుగు పెట్టద్దు. ఓకేనా? ఓకే అన్న. నిలబడరా.
యాడికి పోతాను? ఏమైతుంది నీకు ఈరోజు? గీస్తా అంతే, నువ్వు నిలబడితే గీస్తా. కొద్దిగా ఎనికిరా సర్కిల్ కరెక్ట్గా, నువ్వు హుషారుగా ఉండు. నువ్వు కొద్దిగా క్లోజ్గా తీసావా? కనసందా చాలు చాలు చాలు. ఫ్రెండ్స్, వీటిని చూసి మూఢనమ్మకాలు, రుద్ర పూజల్ని ప్రోత్సహిస్తున్నాము అని అనుకున్నారు. మీకోసమే ఇదంతా కనుక్కొని వచ్చి చేస్తున్నాము. మాకు ఎటువంటి శక్తులు కానీ మంత్రాలు కానీ అస్సలు 1% కూడా మాకైతే తెలియదు, మాకంత ఇది కూడా లేదు. ఓకేనా? చెప్పులు తీసేస్తా. ఓకేనా? రికార్డ్ నీట్గా చేసుకుంటాను. సో ఇంకా క్లారిటీగా వినండి, ఇంకా సుఖంలోనే ఉంది. బయట విపరీతంగా కుక్కలు అయితే అరుస్తున్నాయి. పెట్టాను బ్రో. ఒక్కొక్కరు పిలిచండి. ఫైనల్గా నేను పిలుస్తాను. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఓకే, ఫస్ట్ పిలుస్తాం. ఇప్పుడు వరకు బాగానే ఉంది. అదే చెప్పేది, ఎప్పుడైతే ఇది మొత్తం స్టార్ట్ చేసామో ఫ్రెండ్స్, స్టార్ట్ చేసినప్పటి నుంచి విపరీతంగా కుక్కలు అయితే అరుస్తున్నాయి. మేబీ వస్తుందేమో, చూద్దాం. గైస్, ఇంతవరకు మీరు స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసిన వాళ్ళకైతే నేను ఇదే చెప్తున్నాను. ఇంతవరకు దగ్గర 6-7 పాటలు నేను ఇక్కడ తీశాను కదా. ఎప్పుడే కానీ నాకు ఇటువంటి సిచ్యువేషన్, అంటే ఇప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైము నేను ఆ జిన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడల్లా ఇంతవరకు ఆ చుట్టుపక్కల ఎటువంటి శబ్దాలు ఏమన్నా కూడా రూమ్ల వరకు వస్తున్నాయి, కానీ బయట నుంచి కుక్కల అరుపులు కానీ ఇటువంటి అయితే అస్సలు రాలేదు. ఎప్పుడైతే నేను ఆ ముగ్గులు వేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాన్ స్టాప్గా కుక్కలు అయితే అరుస్తున్నాయి. అంటే మీలో చాలామంది నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు. మీరు ఎంతోమంది వినింటారు, కుక్కలకి కంటికి ఏదో శక్తులు కనస్తాయి, వాటికి దయ్యాలు లాంటివి కనస్తాయని చాలామంది వినింటారు. సో ఎంతమంది విన్నారు, దీన్ని ఎంతమంది నమ్ముతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి కామెంట్లో మీరే తెలపండి. నేను ఏంటి నిజమా కాదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడున్న ఆత్మ లేక జిన్ శక్తినా లేకుంటే ఏదైనా శక్తులు ఉన్నాయా మాకైతే అర్థం కావట్లేదు. మేము వచ్చిన ప్రతిసారి మాకు అగ్నితోనే ఆత్మను పంపుతున్నారు. సో ఈరోజు మరీ ఘోరంగాను మేము ఇది ఎప్పుడైతే ఇది సర్కిల్ వేయడం స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచి ఫైర్లు రావటం, పక్కన ఉన్నట్టు ఆ కుక్కలు ఇప్పుడు లేదు, సౌండ్ ఆగిపోయింది, ఇప్పుడు రావట్లేదు. సో మా నుంచి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే మా నుంచి మీకు ఏమైనా కావాలా? అది మాకు వీలైనంత వరకు ఇవ్వడానికి రెడీ. సో ఇలాంటి ఫైర్ భయపెట్టడాలు ఇవన్నీ చేయొద్దండి దయచేసి.
అన్న కెమెరా ఉంది, ప్రతాప్ అన్న ఇచ్చే కెమెరా. పిలుచు. ఇక్కడ ఎవరున్నారో తెలీదు. నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పుడల్లా నాకైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో నా వల్ల మీకేమన్నా ఇబ్బంది అవుతుందో లేదో తెలీదు. వచ్చి నా నుంచి నన్ను ఫైట్ అటాక్ చేయడం, కింద పడేయడం, ఇలా చాలా రకాలుగా నాకైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా సర్కిల్ వేసిన తర్వాత బయట అయితే కుక్కలు అయితే చాలా వస్తున్నాయి. ఇక్కడ కూడా నేను మాట్లాడుతున్న వాళ్ళకి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయి. ప్లీజ్ నన్ను అయితే క్షమించండి. ఎవరైనా ఉంటే వస్తారా అని అడుగు. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే మీతో మాట్లాడడానికి కోసం వచ్చాము. ప్లీజ్ ఎవరు ఉంటే వచ్చి మాట్లాడండి. మేము మీకేమి ఇబ్బంది చెయ్యము. మీకేమో ఇబ్బంది ఉంటే మేము దాని ఇబ్బంది తీర్చడానికి కోసం మాత్రమే వచ్చాము. ప్లీజ్ మీరు మమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడికి రావండి. లేదంటే చెప్పండి మీకేం ప్రాబ్లం ఉందో, మేము ఆ ప్రాబ్లం తీరుస్తాము. పట్టుకో. సో ఫ్రెండ్స్, ఇద్దరు పిలిచినప్పుడు ఏదో మైనస్ సౌండ్స్ వచ్చాయి. ఫైనల్గా నేనైతే ట్రై చేస్తాను. अस्सलाम वालेकुम, या मरहबा, हिना ए जिन मौजूद? इंद इस्मानाबाद, इंद शूफ मिन्नी ए नफरात ए जिन या ए शैतान हिना है मौजूद? సో ఇక్కడ ఉండే శక్తి ఏదో మాకు ఇప్పటికీ అంత చిక్కడం లేదు. దయచేసి ఒక్కసారి మా క్లారిఫికేషన్ ఇస్తారా? ఇక్కడ జిన్ శక్తి కనుక ఉంటే మీకోసం నేను ఈ బొగ్గు, ఈ ఎముక ఎంతో ఇష్టమని విన్నాను. మీకు వాటిని మీరు స్వీకరిస్తారా? మీరు కనుక స్వీకరిస్తే ఇక్కడ జిన్నే ఉందని నేను నమ్ముతాను. బ్రో, ఇక్కడ ఉన్నది ఎవరో ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు లేదు. మీరైతే 100% ఇక్కడ ఏదో ఉంది. అది ఏది ఉంది, ఎందుకు ఉంది, ఏమిటనేది నాకు క్లారిఫికేషన్ లేకుండా ఉంది. ఖచ్చితంగా ఒకసారి మీరు నా కంటి ఎదురుగా వస్తారా? ఏ అబ్దుల్, లోపలికి వెళ్ళరా. ఏమైందిరా? ఎందుకు బయటకు వస్తారా? ఎక్కడికి వెళ్ళాము? ఎక్కడన్నా కాలు బయట పెట్టారు. ఇందాక నాకు తెలివి కూడా పెట్టినా, తెలియదు నాకు పెట్టాను కూడా. ఎందుకు చెప్తే వింటారా నేను? అబ్దుల్, నువ్వు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతాను. సరేనా? నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఓకే. కాదు తీసేయండి.
రేయ్ ఏమైందిరా ఎందుకు అట్లాగా ఇబ్బంది పడినవాడా? ఏమో వచ్చిన నుంచి అక్కడ ఏదో నా అక్కడ శక్తి నన్ను లాగేస్తూనే ఉంది నా, ఎందుకు అర్థం కావడం లేదన్నా. ఎందుకు ప్రతిసారి దాంట్లో కంపల్సరీ అయితే చిక్కుకుంటున్నా. ముందు కూడా అట్లా అయిపోయింది, అగ్గిలో కాలు పెట్టడం కానీ ఇలా చాలా జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు కూడా ఏదో నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థం కాలేదు, అగ్గి మీదకి వెళ్తున్నాను అని. సరే ఇప్పుడైతే ఓకేనా? బాగున్నావా ఇప్పుడు? ఏం లేదు కదా? ఇప్పుడైతే పర్లేదన్నా. సరేనా, ఏం టెన్షన్ పడదు, ఇంక వెళ్ళిపోదాము. ఆల్మోస్ట్ దూరం వచ్చేసినాంలే అక్కడి నుంచి. ఓకే, టెన్షన్ పడదు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంకా ఆడ విపరీతంగా మనోడైతే ఇంకా మంటలకి దూసుకెళ్ళిపోతున్నాడు. వాడు ఇంకా కంట్రోల్ చేయడానికి కూడా కావట్లేదు. ఇంకా ఏదో ఇంకేమైందో వాడికి ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతుందో తెలియదు. ఇంకా అటు పక్క రూమ్లలోకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా మనోడిని ఇంకా ఆడ ఉంటే కొద్దీ ప్రాణానికి ప్రమాదం అనేసి వచ్చేసాము. సో ఖచ్చితంగా దాన్ని వదిలేదే లేదు. ఓకే, వెయిట్ అండ్ సీ.